ఒక బెల్లం కొండ అంచున ఉన్న ఆ పాత లైట్ హౌస్ సముద్రానికి సంరక్షకుడిగా నిలిచింది. దాని లాంతరు తుఫానుల ద్వారా దారి తప్పిన నావికులను నడిపిస్తుంది. సంవత్సరాలుగా లైట్ హౌస్ కీపర్ దాని జ్వాలకు శ్రద్ధ వహించి ఏ ఓడను అగాధం మింగకుండా చూసుకుంది. కానీ ఇది సాధారణ కాంతి కాదు. తుఫానుతో కూడిన రాత్రులలో గాలి అరుస్తూ సముద్రం ఉగ్రతతో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు లాంతరు భద్రతకు మార్గం కంటే ఎక్కువ వెల్లడించింది. ఇది రాబోయే దాని యొక్క సంగ్రహావలోకనాలను చూపించింది. ఒక అదృష్ట రాత్రి తుఫాను ఎప్పుడూ లేనంత బలంగా చెలరేగినప్పుడు కీపర్ తనను తన హృదయానికి కుదిపేసేదాన్ని చూశాడు. ఖాళీ పడవలో కొట్టుకుపోతున్న తన దృశ్యం తెలియని విధి వైపు ప్రయాణిస్తున్నాడు. అలలు ఢీకుని గాలి గర్జిస్తున్నప్పుడు కీపర్ ఒక భయానక ప్రశ్నను ఎదుర్కొన్నాడు. వెలుగు అతనికి తప్పించుకోవడానికి చూపిస్తుందా లేదా అతని విధిని మూసివేస్తుందా? అతను తన మార్గాన్ని కనుగొంటుందా లేదా లైట్ హౌస్ అతన్ని తనదిగా చెప్పుకుంటుందా? ప్రపంచం అంచున భూమి అంతులేని సముద్రాన్ని కలిసే చోట ఒక పాత లైట్ హౌస్ ఉంది. దానిలో తడిసిన రాళ్లు, తప్పిపోయిన మరియు దొరికిన ఓడల కథలను గుసగుసలాడుతున్నాయి. లోపల లైట్ హౌస్ కీపర్ హెన్రీ కార్డ్వెల్ తన ఏకైక సహచరుడు లాంతరు వైపు మొగ్గు చూపాడు. హెన్రీ సాధారణ కీపర్ కాదు. అతని లాంతరు ఓడలకు మార్గనిర్దేశం చేయడమే కాదు, అది భవిష్యత్తు యొక్క సంగ్రహావలోకనాలను వెల్లడించింది. కొన్ని రాత్రులలో తుఫాను తీవ్రంగా చెలరేగినప్పుడు కిరణం మిణుకుమిణుకుమంటుంది మరియు దాని ప్రకాశంలో దర్శనాలు కనిపిస్తాయి. ఒక రాత్రి హెన్రీ ఒక వ్యాపారి ఓడరాళ్ల నుండి తప్పించుకోవడం చూశాడు. మరొక రాత్రి ఒక జాలరి తన వలలో ఊహించని నిధిని కనుగొన్నాడు. కాని ఆ దర్శనాలు అతనివి కావు. గొప్ప తుఫాను రాత్రి వరకు తుఫాను హెచ్చరిక లేకుండా వచ్చింది. అలలు కొండలను ఢీకొట్టాయి. ఉప్పునీటిని గాలిలోకి ఎగసిపడేస్తూ హింసాత్మకంగా స్ప్లాష్లను పంపాయి. తడిసి వణుకుతున్న హెన్రీ లాంతరు వెలిగించడానికి మురి మెట్లు ఎక్కాడు. చీకటిని చీల్చుకుంటూ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదట అస్పష్టంగా, తరువాత స్పష్టంగా. కాని ఈసారి అతను చూసినది అతని ఊపిరిని ఆపివేసింది. హెన్రీ తనను తాను చూసుకున్నాడు. ఒక చిన్న చెక్క పడవలో కూర్చున్నాడు. లైట్ హౌస్ నుండి దూరంగా వెడుతున్నాడు. అతని లాంతరు అతని వద్ద లేదు. అతని చేతులు ఖాళీగా ఉన్నాయి. కీపర్గా అతని అన్ని సంవత్సరాలలో మొదటిసారి కాంతి అతని స్వంత విధిని వెల్లడించింది. హెన్రీ కటకం నుండి వెనక్కి తగ్గాడు. అతను మూఢనమ్మకాలను ఇష్టపడేవాడు కాదు, కాని ఇది భిన్నంగా ఉంది. అతను కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఆ దృష్టి అలాగే ఉంది. అతను తన మరణాన్ని స్వయంగా చూశాడా? తుఫాను అతని విధిని ఇప్పటికే నిర్ణయించిందా? లేదు, అతను గొనుక్కున్నాడు. నేనే కీపర్ని. ఇది నా లైట్ హౌస్. కాని లాంతరు మళ్లీ పల్స్ అయింది. మరియు దాని వెలుగులో అతను మళ్లీ పడవను చూశాడు. ఈసారి లైట్ హౌస్ నుండి దూరంగా. అతని ప్రతిబింబం నల్లటి నీటి నుండి అతని వైపు తిరిగి చూసింది. కాని ఏదో తప్పు జరిగింది. పడవలో ఉన్న వ్యక్తి భయపడలేదు. అతను నవ్వుతున్నాడు.
బయట తుఫాను గర్జించింది, కాని హెన్రీ భయం ఇక వాతావరణం గురించి కాదు. ఏమి జరుగుతుందో అతనికి తెలుసు. లాంతరు తన మరణాన్ని చూపించడం లేదు, అది ఒక ఎంపికను చూపుతోంది. లైట్ హౌస్ అతని ప్రపంచం. అతను తన జీవితాన్ని లైట్ హౌస్ కీపర్గా అంకితం చేశాడు. కాని ఇప్పుడు బయలుదేరాల్సిన సమయం వచ్చిందా? మొదటిసారిగా హెన్రీ ఆశ్చర్యపోయాడు. అతను ఓడలను భద్రతకు నడిపిస్తున్నాడా, లేదా ప్రపంచం తాను లేకుండా కదులుతున్నప్పుడు రాత్రికి రాత్రి ఇక్కడే చిక్కుకుంటున్నాడా? అప్పుడు అతను ఒక పెద్ద శబ్దం విన్నాడు. గాలి ఒక కిటికీని పగలగొట్టి గాలివానను పంపింది. అది అతన్ని దాదాపుగా పడేసింది. లాంతరు జ్వాల క్రూరంగా మిణుకుమిణుకుమంటోంది. అది ఆరిపోతే తుఫాను ప్రతిదీ మింగేస్తుంది. హెన్రీ ముందుకు దూసుకెళ్లి లాంతరు అడుగు భాగాన్ని పట్టుకున్నాడు. ఆపై అతను తన నిర్ణయం తీసుకున్నాడు. తుఫాను చివరికి దాటినప్పుడు ఉదయం సూర్యుడికి ఎదురుగా లైట్ హౌస్ నిటారుగా ఉంది. కానీ ఏదో తేడా ఉంది. లాంతరు పుంజం బలహీనంగా మెరిసింది. తర్వాత మసకబారింది. మరియు హెన్రీ వెళ్లిపోయాడు. పట్టణ ప్రజలు అతని కోసం వెతికారు, కాని ఎటువంటి జాడలేదు. పాదముద్రలు దూరంగా వెళ్లలేదు. పోరాటం యొక్క ఆనవాళ్లు లేవు. లైట్ హౌస్ ఒంటరిగా నిలబడి ఉంది. కాని సముద్రంలో ఒక జాలరి అసాధారణమైన దాన్ని గమనించాడు. ఒక చిన్న చెక్క పడవ. లోపల కూర్చున్న ఒక వ్యక్తి చివరిసారిగా లైట్ హౌస్ వైపు చూస్తున్నాడు. హెన్రీ కార్డ్వెల్కు ఏమి జరిగిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కొందరు అతన్ని సముద్రం హతమార్చిందని, అతను కాపాడిన ప్రాణాలకు ప్రతిఫలంగా తీసుకున్నారని అంటున్నారు. మరికొందరు లాంతరు అతన్ని తినేయలేదని, అది అతనికి విముక్తినిచ్చిందని అంటున్నారు. బహుశా అతను చాలా కాలంగా విధుల్లో చిక్కుకుని ఉండవచ్చు, మరియు తుఫాను అతనికి ఒక ఎంపిక ఇచ్చినప్పుడు అతను దానిని తీసుకున్నాడు. లైట్ హౌస్ ఇప్పటికీ ఉంది. దాని లాంతరు మసకగా ప్రకాశిస్తుంది, తదుపరి కీపర్ కోసం వేచి ఉన్నట్లుగా. మరియు తుఫాను రాత్రులలో ఒక చిన్న పడవ మీరు హోరిజోన్ దాటి తేలుతున్నట్లు చూడవచ్చని. ఒక వ్యక్తి అలలను చూసి నవ్వుతూ ఉంటాడని కొందరు అంటున్నారు.